ఎయిర్పోర్ట్ నుంచి ఎవరన్నా అంతర్గా తెల్లకలు అడుకొని ఇస్తారా? సో గైస్, ఇది పార్ట్ 1 వీడియో అనమాట. నేను మీకు అర్థం కావడానికి ఇది అప్లోడ్ చేస్తా ఉన్నా. సో ఎవరైతే పార్ట్ 1 చూడలేదో ఇక్కడ ఐకాట్లో అప్లోడ్ చేస్తా ఉన్నా. సో వెళ్ళి చూడండి. సో గైస్, లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేము ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి వచ్చే దారిలో రామగుండం నుంచి వెళ్ళి గోదావరిగఢ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ మంచిర్యాలకి రావాలి. బట్ మేము బసంత్ నగర్ నుంచి వెళ్ళి మా డాడీ వాళ్ళ అమ్మమ్మ ఊరు నుంచి వచ్చామన్నమాట వయా అంతర్గామ. సో ఇక్కడ తెల్లగల్ కోసం ఆగినాం. మా తాత తెల్లగల్ అంటే చాలా ఇష్టం. సో మనకి ఊర్లో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాల్ చేస్తే ఉందని అన్నారు. సో ఆగినాం ఇక్కడ. బాబాయ్ ఇప్పుడు ఏదో అన్నట్టున్నాడు. సో మనకు ఒక 4 బాటిల్స్ ఇస్తానన్నారు. సో టేస్ట్ చూద్దామని చెప్పేసి నేను, మా డాడీ, మా బాబాయ్ ముగ్గురం కలిసి ట్రై చేసినాం. కళ్ళు అయితే ఓకే మరీ అంత హైప్ అయితే లేదు. సో ఓకే కదా అని చెప్పేసి ఆ 4 బాటిల్ కూడా తీసుకున్నాం మేము. బాగుంది కదా అని చెప్పి. అండ్ మన సబ్స్క్రైబర్స్కి తెల్లకల్ అంటే తెలిస్తే ఎంతమందికి ఇష్టం అండ్ ఏ టైంలో మీరు దాన్ని ప్రిఫర్ చేస్తారు? సో కామెంట్ చేయండి, చూద్దాం. సో అక్కడ నుంచి అలా బాటిల్ తీసుకొని కార్లో ప్యాక్ చేసేసుకొని మళ్ళీ మన ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. సో ఇంట్లో వాళ్ళందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మా అక్క ఏ టైంకి వస్తుందని చెప్పేసి. సో మనం మధ్యలో ఇక్కడ ఆగి స్టాంట్లో వేస్తూ ఉన్నాం. సో ఫైనల్లీ మనం మన ఇంటికి రీచ్ అయిపోయినాం. సో కాలనీ ఎంట్రన్స్లో ఎంట్రీ అయిపోయినాం. అక్క ఇప్పుడే దాంట్లో ఫస్ట్ పాస్పోర్ట్ ఇప్పుడు దిగినా నీకోసం తెల్లకాలు ఆడుతుంది సరే అంతర్గా లాగిన మెల్లగా తెల్లకాలు ఎయిర్పోర్ట్ నుంచి ఎవరన్నా అంతర్గా తెల్లకలు అడుకొని ఇస్తారా? ఎయిర్పోర్ట్ పోయి తెల్లగాలు వచ్చి ఎయిర్పోర్ట్ లా ఇప్పుడే మళ్ళీ చేపల ఫ్రై తినవా? అత్తరా మమ్మీ ఇప్పుడే వచ్చిన వెల్కమ్. ఓకే చల్లే లే అటు బయటికి. సో మా తాత వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్
ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది కదా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత. సో దిష్టి ఏముండదు అని చెప్పేసి దిష్టి తీసిండు మా తాత. సో మా చెల్లి మా దగ్గర గెలుపుతూ ఉన్నది మా అక్కని. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ టిల్ ఎండ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ప్లీజ్ డూ సబ్స్క్రైబర్స్ కానీ నాన్ సబ్స్క్రైబర్సే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మనకి వాచ్ అవర్స్ పెరుగుతుంది, మన ఛానల్ సజెషన్లోకి వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కీప్